అంటే గతంలో ఏమైనా వచ్చాయా మాధురి గారు, ఇలా బెదిరింపులు ఏమైనా వచ్చాయా? అంటే ఇప్పుడు అంటే అప్పన్న గారు డైరెక్ట్గా చెప్పారు కాబట్టి తెలుస్తుంది, లేదు ఇంటర్నల్గా తెలుస్తూ ఉంటుంది కదా. లేదండి, నాకైతే ఇదే ఫస్ట్ టైం ఇలా రావడం. నాకైతే ఇదే ఫస్ట్ టైం. నాకైతే ఇదే ఫస్ట్ టైం అండి. సో ఎలా అనిపించింది అంటే మాధురి గారు? అంటే ఓకే, మీరు స్ట్రాంగ్, నేను స్టార్టింగ్ చెప్పినట్టుగా మీరు చాలా స్ట్రాంగ్ మెన్, చాలా స్ట్రాంగ్గా డీల్ చేస్తూ ఉంటారు. బట్ ఇలా ఒక్కసారిగా అంటే ఆ ఎమోషన్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు నిజంగా శ్రీనివాస్ గారు ఇలాంటి కుట్రలు చేస్తున్నారా అన్న విషయం తెలియగానే అసలు మీ ఫీలింగ్ ఏంటంటే ముందు భయం వేస్తుందా, లేకపోతే లేదు నేను గట్టిగా ఇంకా పోరాడడానికి ఇంకా నేను సమయత్వం ఏం అలా లేదు, వీళ్ళు చేస్తారని ముందు నుంచి మాకు అనిపిస్తోందండి. వీళ్ళు చేస్తారని ముందు నుంచి సిస్టమ్ చెప్తోంది. ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉంటారు, క్వశ్చన్ చేస్తారు, అడుగుతారు కాబట్టి ఇలాంటి కుట్రలు వీళ్ళు చేస్తారని ముందు నుంచి నాకైతే సిస్టమ్ చెప్తోంది, అనిపిస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇవన్నీ. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వాళ్ళు అలాగే ప్లాన్ వేస్తున్నారు, వాళ్ళు అలాగే స్కెచ్ వేస్తున్నారు. చూద్దాం. ఎస్, మీరు అయితే పోలీసులు కంప్లైంట్ ఇస్తున్నారు. పోలీసుల తర్వాత ఏం యాక్షన్ తర్వాత అంటే దాని న్యాయపరంగా న్యాయానికి ఎప్పుడు కూడా న్యాయం అందరికీ ఒకటే కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మాధురి గారు? అంటే మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నారు, మీ బిజినెస్ పనులు అంటే అక్కడ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు జిల్లా అధ్యక్షుడిగా చేస్తారేమో అని ఇన్ని కుట్రలు చేస్తారంటున్నారు కదా, మరింత స్ట్రాంగ్ నిలబడాల్సిన అవసరం ఉంటుంది కదా ఇప్పుడు. అంటే ఇంకా ప్రజలతో మమేకం అవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక నుంచి అక్కడ ఎక్కువగా ఫోకస్ చేస్తారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. శ్రీనివాస్ గారి ప్రాణాలైనా వదిలేస్తారు కానీ అస్సలు తగ్గరండి. అదే ప్రజా గొంతుకు వినిపిస్తూనే ఉంటారు, అదే స్ట్రాంగ్ ఇంకా ముందుకెళ్తారు, ఇంకా స్ట్రాంగ్ అవుతారు. మీరు ఎంత వెనక లాగుతుంటే అంత స్ట్రాంగ్ గా ఉండే మనిషి దువ్వాడ శ్రీనివాస్ గారు ఎక్కడ తగ్గరు. ఇంకా మరింత ఉధృతం చేస్తారు ప్రజా పోరాటం, ఇంకా ప్రజల కోసం పోరాటం చేస్తారు. అన్యాయం జరిగితే ఇంకా తన గొంతుకు గలం ఇంకా తిప్పుతారు. ఎందుకంటే రాత్రే తెలిసింది కదా శ్రీనివాస్ గారు నడి రోడ్డు మీద నిలబడి ఏం చేస్తారో చేసుకుంటే ఇక్కడ వెయిట్ చేస్తాను, ఎవరికి భయపడలేదు అంటే ఆయన ఎంత స్ట్రాంగ్ గా చెప్పారో. అంతే అంతే, అంత స్ట్రాంగ్. తన ప్రాణాలు పోతాయేమో, నాకేమైపోతుందని భయపడే వ్యక్తి అస్సలు కాదు. ఈ డోంట్ కేర్ అస్సలు. ఆ ప్రాణాలకి కేర్ చేసే వ్యక్తే కాదు. ప్రాణాలకి కేర్ చేసే వ్యక్తి అయితే తనేమి థర్మల్ పవర్ ప్లాంట్ యుద్ధాలు చేయరు, పవర్ ప్లాంట్ లో పోరాడరు, పోలీసు తోటాలకు ఎదురెళ్తూ తన మీద సూసైడ్ ఆర్డర్స్ వచ్చాయి, అప్పుడే ఖాతరా చేయలేతాను. తనేం పిరిగిపోందేం కాదండి, తనేం ప్రాణాల మీద తీసుకున్న వ్యక్తి కూడా కాదు. తన ప్రజా మంచి, తన ప్రజాసేవ ఇష్టం, ప్రజా పోరాటం తనకి ఇష్టం. నిరంతరం తను ఎప్పుడు ఆజీతుల్లోనే ఉంటారు కాబట్టి ఇవన్నీ అసలు కేర్ చేయరు. ఇంకా స్ట్రాంగ్ గా ఇంకా ముందుకు వెళ్తారు. పోలీసుల మీద కొంచెం నమ్మకం ఉంది కాబట్టి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాము. అది కూడా చేయరంటే ఇంకా మేమే పోరాడుకుంటాం. ఎస్, డెఫినెట్గా అండి. పార్టీలో అంతర్గత సమస్యలు కామనే, కానీ ఇప్పుడు పార్టీ విపక్షంలో ఉంది, మళ్ళీ దాన్ని అధికార పక్షంలో తీసుకురావాలంటే అందరినీ సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే, జగన్ గారి వరకు వెళ్ళలేదేమో అనుకుందాం. మిగతా నాయకులు ఎవరు కూడా మీకు ఎవరైనా కాల్ చేస్తే కనీసం అసలు ఎవరి దగ్గర రెస్పాన్స్ వచ్చింది? ఇంతవరకు మనకి ఎవరు కాల్ చేయలేదండి. అసలు వైసీపీ నుంచి, పార్టీ నుంచి ఎవరు కూడా కనీసం ఏం లేదు. అందరూ గోడ మీద పిల్లలు అవకాశవాదులే. ఇప్పుడు జిల్లాలో ప్రజల నుంచి, జిల్లాలో మీ జిల్లాలో మీకు పట్టుంది, శ్రీనివాస్ గారికి ఎంత రాష్ట్ర వ్యాప్తంగా పట్టుంది, అదంతా తెలిసింది మీరు చేసిన సేవకు సంబంధించి. వాళ్ళు ప్రజల చాలా విపరీతంగా ఫోన్ చేస్తున్నారు. అన్నా మేము ఉన్నా, మేము సపోర్ట్ చేస్తాం, మేము స్ట్రాంగ్ అవుతామని చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. జిల్లా నుంచి నిన్నటి నుంచి ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. మీరు భయం గురవుతున్నా మేమందరం మేము వెనుకున్నామని మాకు సపోర్ట్ చేస్తున్నారు, మాకు ధైర్యం ఇస్తున్నారు. సో అవన్నీ హ్యాపీగా ఉందండి మాకు కూడా. ఇప్పుడు అంటే ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్ మాధురి గారు, ఎస్, ఫైనల్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు విచారించిన తర్వాత నెక్స్ట్ ఏముండబోతుంది అనేది క్లారిటీగా చెప్పండి. నెక్స్ట్ ఏముండబోతుందని మీలాగే మేము కూడా వెయిట్ చేస్తాం. అంటే న్యాయం కోసమైనా కాదు, న్యాయం జరగకపోయినా, ఒకవేళ న్యాయం జరుగుతుందో లేదో అనకపోయినా, అంటే దీని వల్ల ఇప్పుడు కూటమి సర్కారు చంద్రబాబు గారు ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారని అంటున్నారు. వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది కదా. సరే, పోలీసులు అయితే విచారిస్తారు, విచారణ కొంచెం టైం పడుతుంది. మీరే తీసుకెళ్లాలి, మీడియా తీసుకెళ్లాలి. మరి మీరున్నదే దానికోసం కదా, ప్రజలకి అధికారులకి మధ్యలో అడ్డుకోవడే మీడియా. మీరు తీసుకెళ్లాలి. డెఫినెట్ గా తీసుకెళ్లేందుకే మీతో ఇప్పుడు ఇంత కాన్వర్సేషన్ ట్రై చేస్తుంది. ఖచ్చితంగా తీసుకెళ్తాం, ఖచ్చితంగా చూస్తారు కూడా. మాధురి గారు, అట్ ద సేమ్ టైం అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు 1 గన్ మ్యాన్ ఇచ్చారని, ఇప్పుడు సెక్యూరిటీ పెంచమని ఏమన్నా అడుగుతారా? 1 గన్ మ్యాన్ ని ఆంధ్ర వరకే ఇచ్చారు, తెలంగాణ వెళ్తుంటే మాకు ఇవ్వట్లేదు. ఓన్లీ ఇంటి దగ్గర ఉంటే మాత్రం గన్ మ్యాన్ ఇస్తున్నారు. ఇంటి దగ్గర గన్ మ్యాన్ ఏం చేసుకోవాలి? జంకలో పెట్టి తిరుకోవాలా? బయటకు వెళ్ళినప్పుడు కదా సెక్యూరిటీ కావాలి. బయటకి ఇవ్వట్లేదు. మేము ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్తుంటే ఇవ్వట్లేదు, ఆంధ్ర నుంచి ఒరిస్సా వెళ్తుంటే ఇవ్వట్లేదు. ఓన్లీ ఇంటి వరకే పరిమితం చేస్తున్నారు గన్ మ్యాన్ ని. అంటే తర్వాత ఏమైపోయినా పర్వాలేదా? తర్వాత ఎవరు అటాక్ చేసినా పర్వాలేదా? ఇంత థ్రెట్ ఉందని చెప్తున్నా ఎందుకు గన్ మ్యాన్ కట్ చేస్తున్నారు? మిగతా అందరు ఎమ్మెల్సీ గన్ మ్యాన్లు ఇస్తున్నారు, ఒక శ్రీన్ గారికి కట్ చేయాల్సిన అవసరం మీకు ఏముంది? థ్రెట్ ఉందని తెలిసి ఇంతకు ముందు కూడా కంప్లైంట్ చేస్తాం, అయినా రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు కూడా కంప్లైంట్ చేస్తాను, ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎస్, అదే థ్రెట్ ఉందని ఇప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు ఆడియో కాల్ స్పష్టంగా అందరికీ కూడా తెలిసింది కాబట్టి ఇప్పుడు ఏమన్నా ఇస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అట్ ద సేమ్ టైం
అప్పుడు అప్పన్న గారు అనే వ్యక్తి కృష్ణదాస్ దగ్గర మనిషి అని చెప్తున్నారు. నాకైతే ఏమండి చేస్తున్నాము, ఇంకే విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎస్. ఇప్పుడు అంటే ప్రధానంగా కంప్లైంట్ ఇచ్చేది ఏంటి మేడం? కంప్లైంట్ ఏమని ఇస్తారు ఇప్పుడు? ఓన్లీ ఇలా థ్రెట్ ఉందని ఇస్తున్నారు, లేకపోతే ప్రతి అంశం కూడా జోడిస్తున్నారు, దానికి ఏమన్నా ఇంకా యాడ్ చేయగలుగుతున్నారా? లేదండి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఇస్తున్నాము. మాకు డైరెక్ట్ గా కాల్ చేసి థ్రెటనింగ్ కాల్స్ ఇస్తుంటే మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మేమైతే కోరుకుంటున్నాం. యాక్షన్ తీసుకోవాలి, దీని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేయాలి, దర్యాప్తు చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎస్, డెఫినెట్గా మేడం, డెఫినెట్గా వీఆర్ ఆల్సో వెయిట్ చేస్తాం. ఖచ్చితంగా కూడా పోలీసులు న్యాయం చేయాలని, న్యాయం జరగాలని. మరి కృష్ణదాస్ గారు అయితే మాత్రం ఒప్పుకున్న మాట అయితే వాస్తవం, అప్పనతో మాట్లాడింది. బట్ ఏంటంటే నేను చెప్పలేదు అంటారు. మరి దానికి సంబంధించి అయితే క్లారిటీ మరి ఎవరిస్తారో చూడాలి. మీరేమనుకుంటున్నారు? ఎవరైనా ముందుకు వస్తారనుకుంటున్నారా చెప్పడానికి? క్లారిటీకి ఎవరిస్తారండి? కృష్ణదాస్ గారు ఏమి ఇస్తారు? ఎవరైనా దొంగ దొంగ అని చెప్పి ఒప్పుకుంటాడా? అదే పోలీసులు దర్యాప్తు చేయాలి, ఎంక్వైరీ చేయాలి, అతను కాలుకి తీయాలి, అతను ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు, మొన్న మీటింగ్ పిలిచి ఏమేమి మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు అని సమగ్రంగా దర్యాప్తు చేయాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం.